నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా ఒక వ్యక్తి తన ఆ ఆస్తికి ఓనర్ అని పొరపాటున ఓనర్షిప్గా సంతకం పెట్టి తర్వాత అది ఓనర్ కాదని తెలిస్తే అది చీటింగ్ అవుతుందా? ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎం పంచోలి. ఇట్లా పొరపాటున ఏదైనా సరే టైటిల్ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టి అది నేనే ఓనర్ అని చెప్పి పొరపాటున నమ్మి తర్వాత తెలిసి అతను ఓనర్ కాకుండా ఉంటే అది పొరపాటు అవుతుంది, కానీ చీటింగ్ కింద రాదు. సెక్షన్ 471 ఐపీసీ లేదా సెక్షన్ 461 ఐపీసీ లేదా సెక్షన్ 464 ఐపీసీ అనుసరించి అఫెన్స్ కిందకి రాదు. పొరపాటున తాను ఓనర్ అని చెప్పి తలిచి సంతకం పెట్టాక తర్వాత తన పొరపాటును తెలుసుకుంటే అది తప్పు కింద భావించకూడదు, అది పొరపాటు అవుతుంది అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల మాత్రం ఈ విధంగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ తీర్పును బట్టి మనకు తెలిసేదేంటి, ఎవరైనా సరే పొరపాటున సంతకాలు తాను ఓనర్ అని చెప్పేసి అనుకుని పెట్టిన తర్వాత తాను ఓనర్షిప్కి ఏమీ సంబంధం లేదు, ఓనర్ కాదని తెలిస్తే అది పొరపాటు అవుతుంది, అఫెన్స్ కాదు అని ఈ కేసు ద్వారా మనకి తెలుస్తుంది.